ఒకసారి ఈ విజువల్స్ని చూడండి. ఇదేదో సినిమా విజువల్ కాదు, వీడియో గేమ్ విజువల్ అంతకన్నా కాదు. పాకిస్తాన్లోని ఒక ట్రైన్ని కొంతమంది మిలిటెంట్స్ హైజాక్ చేస్తున్న విజువల్స్. ఈ ట్రైన్ బలూచిస్తాన్ నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా అనే ప్రాంతానికి వెళ్తుంది. అయితే మధ్యలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ ట్రైన్ పట్టాల్ని బ్లాస్ట్ చేశారు. దాంతో ట్రైన్ అక్కడే ఆగిపోయింది. వెంటనే 450 మంది ఉన్న ఈ ట్రైన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. ప్రజెంట్ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏమిటంటే ఈ మిలిటెంట్ గ్రూప్ నుంచి ఈ 450 మందిని కాపాడడం. బై ద వే, ఆల్రెడీ ఈ ట్రైన్లో ఉన్న చాలా మంది పాకిస్తానీ సెక్యూరిటీ ఫోర్సెస్ని ఈ మిలిటెంట్ గ్రూప్లు చంపేశారు. ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పక్కా ప్లాన్తోనే ఈ ట్రైన్ని హైజాక్ చేసింది. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను కొన్ని రోజుల క్రితమే ఇదిగో ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, త్వరలోనే పాకిస్తాన్ ముక్కలు కాబోతుంది, బలూచిస్తాన్ అనే కొత్త దేశం మన ఇండియా పక్కన రాబోతుంది అని చెప్పాను. మనం అనుకున్నట్టుగానే ఆ ప్రొసీజర్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక మనం BLA ఆర్మీ హైజాక్ చేసిన ట్రైన్ విషయానికి వస్తే దీని పేరు జఫర్ ఎక్స్ప్రెస్. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. బలూచిస్తాన్ ఆర్మీ ఇది చేసింది మేమే అని ఒక ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు మీలో కొంతమంది అసలు ఈ బలూచిస్తాన్ ఆర్మీ ఏంటి, పాకిస్తాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్మీస్ ఉన్నాయని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ దేశంలోని ఒక ప్రాంతం. కానీ పాకిస్తానీ గవర్నమెంట్ అండ్ అక్కడి ప్రభుత్వం ఈ ఏరియా మొత్తాన్ని ఏమాత్రం డెవలప్ చేయకుండా అలాగే వదిలేసింది. ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రజలకు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ని ఎంత వేడుకున్నా వీళ్లకు ఎటువంటి హెల్ప్ చేయట్లేదు. పాకిస్తాన్ గవర్నమెంట్ వీళ్లకు హెల్ప్ చేయకపోగా వీళ్ళ ప్రకృతి వనరులను దోచుకుంటుంది. వీళ్ళపైన అఘాయిత్యాలు చేస్తున్నారు. అందుకే ఈ ప్రాంతంలోని ప్రజలు ఒక మిలిటెంట్ గ్రూప్ లాగా మారి పాకిస్తాన్ ప్రభుత్వం పైన పోరాడుతున్నారు. వీళ్ళ డిమాండ్ చాలా సింపుల్, బలూచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి వేరు చేసి ఒక సెపరేట్ కంట్రీగా ప్రకటించాలి. దానికోసమే వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. ఇప్పుడు ఈ ట్రైన్ని హైజాక్ చేశారు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇది బలూచిస్తాన్ ఆర్మీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్. ఇందులో వీళ్ళు చెప్పేది ఏమిటంటే ట్రైన్లో ఉన్న చిన్నపిల్లల్ని, మహిళల్ని మేము వదిలేశాము. వాళ్ళంతా ట్రైన్ నుంచి రిలీజ్ అయిపోయారు. వాళ్ళకు ఎటువంటి హాని లేదు. కేవలం మేము పెద్దవారిని, అది కూడా మగవారిని మాత్రమే మా కంట్రోల్లో ఉంచుకున్నాం. ప్రజెంట్ వీళ్ళ దగ్గర దాదాపు 100 మంది హాస్టేజెస్ ఉన్నారు. అందులో పాకిస్తానీ మిలిటరీకి చెందిన వాళ్ళు, పోలీసులు, యాంటీ టెర్రరిజం ఫోర్స్కు చెందిన వాళ్ళు, ఇంకా ISI ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అండ్ వీళ్ళు పాకిస్తానీ ప్రభుత్వానికి మీరు ట్రైన్ పైన కానీ మా ఆర్మీని కానీ హామ్ చేసే ఎటువంటి యాక్టివిటీ చేసినా ఈ 100 మందిని ఇక్కడికిక్కడే అంతం చేస్తాము అని వార్నింగ్ ఇస్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదో ఉగ్రవాదుల్లాగా ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని అంతం చేయడం కాకుండా వీళ్ళు వీళ్ళ ఎజెండాకు తగ్గట్టుగా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు ట్రైన్లో 450 మందిని క్యాప్చర్ చేస్తే అందులోని మహిళల్ని, చిన్నపిల్లల్ని అండ్ బలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన అందరినీ వదిలేసి కేవలం ప్రజెంట్ పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ప్రభుత్వానికి కనెక్షన్ ఉన్న వాళ్ళని మాత్రమే కంట్రోల్లో ఉంచుకున్నారు. ప్రజెంట్ పాకిస్తాన్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మీరు ఈ ట్రైన్కి సంబంధించిన ఇంకో వీడియోని ఇక్కడ చూడవచ్చు. పాకిస్తాన్లో ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఆనందపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పాకిస్తానీ ఆర్మీకి, అక్కడి ప్రభుత్వానికి అగెన్స్ట్ కానీ అక్కడి అమాయక ప్రజలకు కాదు. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చిన్న పిల్లల్ని, మహిళల్ని వదిలేయడం నిజంగా గొప్ప విషయం. అట్లీస్ట్ వాళ్ళైనా సేవ్ చేయబడ్డారు. ఇక మిగతా వారు క్షేమంగా బయటికి వస్తారా లేదా అనేది పాకిస్తానీ ప్రభుత్వం పైన, అక్కడి మిలిటరీ తీసుకునే యాక్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక ప్రజెంట్ పాకిస్తానీ ప్రభుత్వం అండ్ అక్కడి ఆర్మీ ఏం చేస్తుందనే విషయానికి వస్తే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో అయితే పాకిస్తానీ మిలిటరీ హెలికాప్టర్ నుంచి ఈ ట్రైన్ చుట్టుపక్కల బాంబుల్ని వేసి బ్లాస్ట్ చేస్తుంది. దీనివల్ల బలూచిస్తాన్ ఆర్మీ భయపడి పారిపోతుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. బై ద వే, నేను ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. రీసెంట్గానే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ వచ్చింది. అంటే ఏ దేశంలో అత్యధికంగా ఉగ్రవాదులు ఉన్నారు అనే విషయం పైన రీసెర్చ్ చేసి ఒక లిస్ట్ని రిలీజ్ చేశారు. ఆ లిస్ట్లో పాకిస్తాన్ 2వ ప్లేస్లో ఉంది. సిరియా కంటే ఎక్కువగా ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ ఆర్మీతో ఏ విధంగా డిస్కషన్ చేయబోతుంది, వీళ్ళ మధ్య ఎటువంటి డీల్ జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఉగ్రవాదులు ఒక ఏరోప్లేన్ని హైజాక్ చేసినా, ఒక బస్సును హైజాక్ చేసినా దాన్ని తిరిగి తీసుకోవడం, వాళ్ళతో నెగోషియేట్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొత్తం ట్రైన్ని హైజాక్ చేసింది. అండ్ వీళ్ళు కంప్లీట్ ఒక సెపరేట్ కంట్రీని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నెగోషియేషన్లో కొద్దిగా తేడా వచ్చినా హైజాక్ చేసిన వాళ్ళు హాస్టేజెస్ అందరినీ అంతం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్నిటికీ తెగించే అక్కడి దాకా వస్తారు. కాబట్టి ఇలాంటి నెగోషియేషన్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సడన్గా ఇంత పెద్ద అటాక్ను ఎందుకు చేసింది? వీళ్ళు ఏకంగా ట్రైన్ని హైజాక్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, రీసెంట్గానే పాకిస్తానీ ఆర్మీ బలూచిస్తాన్ ప్రాంతంలో ఈ మిలిటెంట్ గ్రూప్ పైన ఒక కాంప్రహెన్సివ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అంటే బలూచిస్తాన్ ప్రాంతంలో ఈ మిలిటెంట్ గ్రూప్స్ని పాకిస్తానీ ఆర్మీ వెతికి మరీ చంపుతుంది. కానీ ఇక్కడ పాకిస్తానీ ఆర్మీ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తక్కువ అంచనా వేసింది. వీళ్ళు ఏదో సాధారణ ఉగ్రవాదులాగా ఉంటారు అనుకుంది. కానీ వీళ్ళ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ ఆర్మీలో పనిచేసే వాళ్ళు హైలీ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అండ్ రీసెంట్గానే ఈ బలూచిస్తాన్ ఆర్మీకి పక్కనే ఉన్న సింధు ప్రాంతంలోని ఆర్మీ, పైన ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ఆర్మీ, అలాగే తాలిబాన్స్ కూడా సపోర్ట్ని అందిస్తున్నారు. అండ్ కొన్ని అనఫిషియల్ రిపోర్ట్స్ ప్రకారం మన అజిత్ దోవల్ గారు కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సపోర్ట్ని అందిస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఇండియా కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీలో కొందరు అనుకుంటారు, అదేంటి బ్రో, మన దేశం కూడా పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుందా అంటే నో. మీరు ఇక్కడ సిచ్యువేషన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ బంగ్లాదేశ్ ఈ మహమ్మద్ యూనస్ గాడి అండర్లో పాకిస్తాన్ లాగే ఒక ఉగ్రవాద దేశంగా మారింది. అక్కడి హిందువులపైన దాడి చేయడం, ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడడం చేస్తుంది. అయితే రీసెంట్గా పాకిస్తానీ ఆర్మీ అండ్ బంగ్లాదేశ్ ఆర్మీ చేతులు కలిపి ఇదిగో మన దేశంలోని ఈ చికెన్ నెక్ ప్రాంతాన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేసి మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను రిమైనింగ్ భారత్తో డిస్కనెక్ట్ చేయాలని కుట్ర చేస్తుంది. ఇప్పటికీ వీళ్ళు ఆ ప్లాన్ పైన వర్క్ చేస్తున్నారు. రీసెంట్గానే దాదాపు 2000 మంది ఉగ్రవాదులు మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఎంటర్ అయినట్టుగా రిపోర్ట్స్ వచ్చాయి. ఈ టాపిక్ పైన త్వరలోనే నేను ఒక డెడికేటెడ్ వీడియో ప్లాన్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ అది రిలీజ్ అవుతుంది. అందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. మిస్ కాకుండా తప్పకుండా చూడండి. మొత్తంగా ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ వీళ్లకు నాకు తెలిసి చైనా సపోర్ట్ కూడా ఉండే ఉంటుంది. వీళ్ళంతా కలిసి ఇండియాను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టే ప్లాన్లో భాగంగా మన ఇండియా బలూచిస్తాన్ ఆర్మీకి అలాగే బంగ్లాదేశ్ని టార్గెట్ చేస్తున్న అరాకాన్ ఆర్మీకి సపోర్ట్ ఇస్తున్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. కానీ ఒక విషయాన్ని మాత్రం గ్యారంటీగా చెప్పగలను, రాబోయే కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ ముక్కలు కాబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో కేవలం ఈ బలూచిస్తాన్ మాత్రమే కాదు, కింద ఉన్న సింధ్ ప్రాంతం, పైన ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా, పీఓకి, ఇది ఆల్రెడీ మన ఇండియాలోని భాగం. కానీ పాకిస్తాన్ ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తుంది. ఈ అన్ని ప్రాంతాలు పాకిస్తాన్ నుంచి సెపరేట్ అవ్వాలని చూస్తున్నాయి. కాబట్టి త్వరలోనే మన ఇండియా చుట్టూ కొత్త దేశాలు ఏర్పడబోతున్నాయి. ఇక పాకిస్తాన్లో హైజాక్ అయిన ఈ ట్రైన్ విషయానికి వస్తే నాకు తెలిసి ఇక్కడ ఇంకా మరణాలు జరగబోతున్నాయి. అదృష్టవశాత్తు ఇందులో మహిళలు, చిన్నపిల్లలు బలి కావట్లేదు. ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇప్పుడే లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ పొలిటికల్ ప్రిజనర్స్ని వదిలేయాల్సిందిగా పాకిస్తాన్కి డిమాండ్ చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్లోని చాలా మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వాళ్ళంతా బలూచిస్తాన్ సెపరేట్ కంట్రీని డిమాండ్ చేసేవాళ్ళు, బలూచిస్తాన్ ప్రజల కోసం పోరాడేవాళ్ళు. వాళ్ళందరినీ ఇప్పుడు 48 గంటల్లో రిలీజ్ చేయాలి. 48 గంటలు దాటాక కూడా మీరు రిలీజ్ చేయకపోతే ప్రతి గంటకి 10-20 మందిని చంపుతామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వార్నింగ్ ఇస్తుంది. ఇది పాకిస్తాన్కి అతిపెద్ద సవాల్. ఇక పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రిజనర్స్ని వదిలేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. ఈ హోల్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ప్రకారం పాకిస్తాన్ ముక్కలై కొత్త దేశాలు ఏర్పడబోతున్నాయా? ఈ హోల్ ఇన్సిడెంట్లో ఎక్కడైనా మన ఇండియా ఇన్వాల్వ్ అయి ఉండే అవకాశం ఉందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.